దివ్య ప్రభావ సంపన్నుడైన శ్రీ నరసింహస్వామి సభాస్తంభం మధ్య నుంచి ఆవిర్భవించిన దృశ్యం చూచి హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడై ఈ విధంగా అనుకున్నాడు. నరమూర్తి కాదు, నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము కేసరి ఆకారమునున్నది, హరి మాయారచితమగు యథార్థము చూడన్. ఇది నరరూపము కాదు, సింహరూపము కాదు, యథార్థంగా ఇది మానవాకారం సింహాకారం రెండూ కలిసి ఏర్పడిన శ్రీహరి మాయారూపం. లేకపోతే ఇటువంటి రూపం ఎక్కడైనా ఉంటుందా? తెంపున బాలుడాడిన సుధీరత సర్వగత తత్వమున్ ప్రతిష్ఠింపదలంచి ఇందు నరసింహ శరీరము దాల్చి చక్రీ శిక్షింపగ వచ్చినాడు, హరిచే మృతియుంచుతలంతున్ అయినన్ నా సొంపున్ బెంపును అందరున్ చూడచరింతు హరింతు శత్రువున్. సాహసంతో బాలుడు పలికిన మాటను నిలబెట్టడానికి, సర్వాత్మకుడిని నిరూపించుకోవటానికి హరి ఈ నరసింహ రూపం ధరించి నన్ను శిక్షించటానికే వచ్చాడు. ఇక శ్రీహరి చేతిలో నా మృత్యువు తప్పదు. ఇనా ఇందరి ఎదుట నా బల పరాక్రమాలు ప్రదర్శిస్తాను, శత్రు సంహారం చేస్తాను, విజయం సాధిస్తాను. నృసింహమూర్తి హిరణ్యకశిపుతో పోరి వధించుట అని మెత్తంబడని చిత్తంబున గదనెత్తుకుని తత్తరంబున ఆర్చుచు అకుంఠిత కంఠీరవంబు డగ్గరు గంత సింధురంబు చందంబున నక్తంచర కుంజరుండు నరసింహదేవునికి ఎదురు నడిచి తదీయ దివ్య తేజోజాల సన్నికర్షమునంజేసి దావానళంబు డగ్గరిన ఖద్యోతంబునంబోలే కర్తవ్యంబులు తెలియక నిర్గత ప్రభుండయి ఉండే. అప్పుడు అని భావించిన హిరణ్యకశిపుడు వెనుకంజ వేయకుండా మనోధైర్యం తెచ్చుకున్నాడు. గద ఎత్తి తొట్టుపాటుతో అరుస్తూ ముందుకు వస్తున్నాడు. మృగరాజును సమీపించే మద గజంలాగా రాక్షసేశ్వరుడు నరసింహస్వామికి ఎదురు నడిచాడు. ఆ దేవదేవుని దివ్యకాంతి సమూహాల ముందు హిరణ్యకశిపుడు దామానల ముందు మిణుగురు పురుగులాగా ఉన్నాడు. కర్తవ్యాలను మరచిపోయాడు, తన తేజస్సును కోల్పోయాడు. ప్రకటంబై ప్రళయావసానమునమున్ బ్రహ్మాండ భాండావరోధకమై ఉన్న తమిశ్రమున్ జగమున్ ఉత్పాదించుచో త్రావి సాత్విక తేజో నిధి అయిన విష్ణునిడా ఉద్దీపించునే. నష్టమై వికలంబై చెడుగాక తామసుల ప్రావీణ్యంబు రాజోత్తమా. ధర్మరాజా, పూర్వం ప్రళయకాలంలో ఈ బ్రహ్మాండం మొత్తానికి అవరోధంగా గాఢమైన చీకట్లు కమ్మి లోకం నాశనం కాబోతున్నప్పుడు ఆ అంధకారాన్ని ఔపాసన పట్టిన తేజోమూర్తి అయ్యాడు విష్ణువు. అటువంటి శ్రీ మహావిష్ణువు ముందు ఈ తామసుల పరాక్రమం పటాపంచులు కాక ప్రకాశించుతుందా?